హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జస్సు క్లబ్. ఈరోజు మెట్రోకి వచ్చానండి. కూకట్పల్లిలో ఉంది. ఇది ఎలా ఉంటుంది ఏంటి తెలియని వారి కోసం తీద్దామనే ఉద్దేశంతో వచ్చాను. ఇక్కడ దీనికి వెళ్ళడానికి ఒక కార్డు కావాలి. అది కార్డు లేనిది ఎవరిని లోపలికి ఎలో చేయరు. మా సిస్టర్ వాళ్ళకు ఉందండి కార్డు. ఆ కార్డు తీసుకొని ఇద్దరం వచ్చాము. ఇద్దరికి ఎలో ఉంటుందంట ఒక కార్డుకి. లోపలికి ఎంటర్ అవ్వగానే చూడండి అన్ని రకాలు ఎలా పేర్చారో. హోల్సేల్ ఇది. మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఏమేమి అవసరం ఉన్నాయో అన్ని రకాలు ఇక్కడ దొరుకుతాయండి. ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ, గ్రోసరీస్ కానీ. చూడండి లెఫ్ట్ సైడ్ మొత్తం ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయి. మేము ఇలా ఇటు సైడ్ నుంచి రైట్ సైడ్ వచ్చాము. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఒకటే హాల్ లాగా ఉంటుంది. ఒక రోలో ఒక్కొక్క రకమైనవి ఉంటాయి. స్టీల్ ఐటమ్స్ కానీ, ప్లాస్టిక్ కానీ, ఎలక్ట్రానిక్ అన్నీ ఒక సైడు ఇలా ఉంటుంటాయండి. మాకు ఒక సైడ్ వెళ్ళడానికి 4 hours పట్టిందండి. మొత్తం చూడడానికి ఒక డే మొత్తం సరిపోతుందేమో. మొత్తం తీసాను చూడండి ఒక్కొక్క రోలో ఎలా ఉంటాయో. చిన్న ఐటమ్స్ మీకు ఇక్కడ ఉన్నాయి. బట్టలు ఆవేసుకునే స్టాండ్స్ అవి ఎంతున్నాయి ఒకటి. ఇది చిన్న సైజు.
డిస్కౌంట్ లేదా? డిస్కౌంట్ చెప్పులు ఈ బట్టల్లో కొన్నిట్లో డిస్కౌంట్ ఉన్నాయండి. కొన్ని నాట్ ఫర్ సేల్ అని ఉన్నాయి, అవి తీసుకోకండి. అవి తీసుకోవడం వల్ల అవి రేట్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ ట్యాక్సీ కూడా వేస్తున్నారు. దానివల్ల చాలా లాస్ అవుతుంది. చిన్న షాపులు వాళ్ళు వచ్చి అన్ని ఐటమ్స్ తీసుకెళ్ళి వాళ్ళు రిటైల్ అమ్ముతారండి, వాళ్ళకి చాలా లాభం ఉంటుంది. మనము కొన్ని కొన్ని తీసుకుంటే అంత ఎఫెక్ట్ పడదు. కాబట్టి షాపులోళ్ళకి బెస్ట్ ఇది మెట్రో అనేది మామూలు వాళ్ళకన్నా. మనం కొన్ని కొన్ని ఐటమ్స్ ఏదైనా డిస్కౌంట్ ఉంటే స్టీల్ ఐటమ్స్ కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అవి తీసుకోవచ్చు. లేకపోతే వేస్ట్ అండి మెట్రోకి వెళ్ళడం వల్ల. ఈజీగా పైకెక్కకుండా రేటు వెజ్జా నాన్ వెజ్ చికెన్ 180 250 180 250 పావుకి. వేయించాలండి, మళ్ళీ వేయించాలి కొంచెం ప్యాన్ పెట్టి. ఇదిగో తీసుకున్నాం అదేంటి నగ్గెట్స్ ఓన్లీ వేయించాలి. వెయిట్ ఏమని 400 అది 200 ఇది 200 ఎంత? 150 300 అంటే 60 రూపీస్ తగ్గుతుంది. బై వన్ గెట్ వన్ అంటే ఇక అదే చీజ్ అండ్ కాక్టైల్ ఇది కూడా ఉంటుంది. చికెన్ 350 అంట, ఇది 350 అంట. ఇప్పుడు ఏం కావాలి అదంతా 1 ఇవి ఏంటో చికెన్లో ఇన్ని రకాలు ఉన్నాయి వెరైటీస్. ఇవి నాకు అమ్ముతాడు పచ్చివి, ఓవెన్లో పెట్టి మసాలా గిసాలా అంటారు. ఏంటి అంత పెద్దది ఫిష్ ఎక్కడ మనం పెరుగు తీసుకుంటే ఇంకా బయట చూడు ఆనియన్ రింగ్స్ అండి వెజ్. ఎంత వెజ్ ఎంత ఉంది ప్యాకెట్? అంతే ఉందా? వెజిటబుల్స్ అన్నీ చాలా చీప్ ఉన్నాయండి.
బెండకాయలు 69 రూపీస్ అంట. బీరకాయలు కానీ, దోసకాయలు, టమోటాలు అన్ని రకాలు కొంచెం బయట కన్నా చాలా చీప్గా ఉన్నాయి ఇక్కడైతే. ఇవి తీసుకోవచ్చు. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అండి. ఇవన్నీ చూసి తీసుకున్నాము, కొన్ని చీప్ అనిపించినాయి. ఇలా అన్నీ పర్చేజ్ చేసాము. ఇంకా బిల్లింగ్ చేయడానికి వచ్చామండి. ఇక్కడ చాలా పెద్ద లైన్స్, ఒక 10 కౌంటర్ల వరకు ఉన్నాయి. అన్ని దగ్గర ఇంత పెద్ద లైన్ ఉంది. ఇదన్నీ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువనే పట్టింది మాకు. మా బిల్లు 9000 వరకు అయింది. చిన్నపిల్లలకు సంబంధించిన వాళ్ళైతే రావచ్చండి. ఇక్కడ పాల డబ్బాలు కానీ, హగ్గీస్ కానీ చాలా తక్కువ రేట్ పడుతుంది. మామూలుగా జనరల్గా ఇంట్లో కంటే 1 మంత్ కోసం అంటే వేస్ట్. 2-3 మంత్స్ కోసం తీసుకుంటే వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మాలో ఏదైనా లోపాలున్నా ఎలా తీయాలన్నా మీరు డెఫినెట్గా కామెంట్ చేయండి ప్లీజ్. ఈ మోమోస్ అంతా తినేసాము, కూల్ డ్రింక్ తాగేసి క్యాబ్ ఎక్కి వచ్చేసామండి. ఈ వీడియో ఇంత కష్టపడి తీసామండి. ప్లీజ్ అట్లీస్ట్ లైక్ కొట్టండి, షేర్ చేయండి నచ్చినట్లయితే.